నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? బాలశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను దుబాక కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ ఎట్లా ఉంది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? 100% బాగుందన్న. పరిపాలన కూడా చాలా బాగుంది. అయి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరం మీద 2 నెలలు 3 నెలలు నడుస్తుంది. ఇప్పుడు 2 నెలలు కంప్లీట్ గానికి వచ్చింది. అయినా కానీ సూపర్ మంచి పాలన అందిస్తున్నాం. ఓకే, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి కదా? అవునన్నా. మీకు ఓటు ఉందన్నా? అవునన్నా, గ్రాడ్యుయేట్ అయిపోయిన 10 years అయింది. నేను ఆల్రెడీ ఓటు కూడా తీసుకున్నాను. గ్రాడ్యుయేట్ ఎట్లా ఉండబోతుంది మరి? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యూత్ అంతా కూడా కాంగ్రెస్ మీద ఫైర్ ఉంది, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కాంగ్రెస్ కు దూరంగా పోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవమేనా? అది వాస్తవం అన్న. ఇప్పుడు మీరు తెలుసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ కానీ మిగతా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా కానీ వాళ్ళకు తెలుసు కింద ఎవరైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అంతా అదంతా తూతు మంత్రంగా చేస్తున్న ప్రచారం ఏమైతుందనేది అందరికీ తెలుసు. అప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఈఎంఐలు వాళ్ళు ఉన్న ఈఎంఐలు కట్టుకోవాలంటే వాళ్ళకి శాలరీలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 5 తారీఖు 10 తారీఖు 15 తారీఖు ఒక్కొక్కసారి 2 నెలలది ఒక్కోసారి పడ్డ పరిస్థితి. కానీ మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ వరకలా వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లో వేస్తారు. వాళ్ళ ఈఎంఐలకు కానీ ఏదానికైనా కానీ క్లియర్గా వాళ్ళు బాగున్నారు అనేది మాకు తెలుసు. కానీ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా చట్టసభల్లో ప్రశ్నించే గొంతును కోరుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎట్లు పెట్టి కాంగ్రెస్ అని చెప్పి చెప్తావు, కానీ ప్రసన్న హరికృష్ణ బలంగా వ్యక్తం చేస్తా ఉన్నాను, నేను గెలవబోతున్నా అని చెప్పేసి. అటు అంజిరెడ్డి నేను గెలవబోతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అటు బీఆర్ఎస్ లో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను గెలవబోతా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ నలుగురిలో బలంగా ఎవరితో పోటీ ఉండబోతా ఉంది మీకు? నాకు తెలిసిన కాడికి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ కు పోటీ ఉన్నదని అది ఒకటి స్పష్టమైన ఉన్నది. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో. మిగతా అయితే మనం తిరగము, మనం చేయము. ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే అలా ఉంది. ఎందుకంటే గజ్వేల్లో ఆయనకు కొంచెం ఫాలోయింగ్ బాగుంది ప్రసన్నకు. తర్వాత కాంగ్రెస్ నుంచి సార్ మన నరేందర్ రెడ్డి గారు ఆ విద్యా సంస్థలు మెయింటైన్ చేయడం వల్ల దానివల్ల ఆయన కూడా మెదక్ సైడ్ చాలా బాగుంది. ఓన్లీ గజ్వేల్ ఒక్కటి మాత్రమే ఆయనకు ప్రసన్న హరికృష్ణకు ఉందనేది మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ ఏమంటే మిగతాదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారికే ఉన్నది. మేము 100% ఆయన గెలుపు కోసం శాయశక్తిలో ప్రయత్నిస్తాం. మాలాంటి గ్రాడ్యుయేట్స్ ఏం పని లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉండడానికి కారణం కూడా గత ప్రభుత్వమే. ఇప్పుడు అదే దాని మీద ప్రశ్నించే గొంతుగానై నరేందర్ రెడ్డి గారిని మేము దానికి ఎమ్మెల్సీగా గెలిపించి ఆయన గారు పంపించి మా గొంతుగా ఆయనతో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.